ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఆసక్తికరంగా సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ఈ ట్రిప్ కొనసాగుతోంది. 10 రోజులు అధికారిక పర్యటనలో పలు దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా టీజీ సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ టూర్ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమెరికాలోని న్యూజెర్సీలో ఘన స్వాగతం లభించింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరారు సీఎం. తెలంగాణలో పెట్టుబడిదారులు పెట్టేవారికి సంస్థలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి తెలంగాణ ఎన్ఆర్ఐలు పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మీ జన్మభూమి. మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్గా లభిస్తుంది అని ఎన్ఆర్ఐలలో ఉత్సాహం నింపారు. తెలంగాణలో త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటు పలు రంగాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం కేవలం 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందని, మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలియజేశారు రేవంత్ రెడ్డి. మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాఠవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. మొత్తం 10 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. గూగుల్, కార్నిజెంట్, అమెరికన్ ఎయిర్లైన్స్, ఎల్జీ, శాంసంగ్, పిఎన్జీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయం కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఎన్ఆర్ఐలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను అందరూ ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు. సాఫ్ట్వేర్, ఫార్మా, వ్యాక్సిన్లు, హెల్త్ కేర్, ఆర్టిఫిషియల్ రంగాల్లో తెలంగాణ బలమైన స్థావరంగా ఎదగాలని ఆకాంక్షించారు ఎన్ఆర్ఐలు. చూద్దాం అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తన టార్గెట్ను ఎలా రీచ్ అవుతారో.